స్వాగతం. మా సీతారామపురం గ్రామానికి వచ్చిన మీకు అందరికీ సుస్వాగతం. కోనసీమలో మాదొక సుసంపన్నమైన గ్రామం. అరుగో మా ఊరి కామందు సీతారామయ్య గారు. కొబ్బరి పంటకు ప్రసిద్ధి మా ఊరు. అందుకే మా కామందు గారి గుండె కూడా నారికేళ్ల పాకం. ఆయన మాటకు ఇక్కడ చెట్లు, చేమలు, పశువులు, పక్షులు కూడా తలలు ఉంచుతాయి. ఆ వస్తున్నది కామందు గారి ఒక్కగానొక్క కొడుకు వాసు. కాకినాడలో డాక్టర్ చదువుతున్నాడు. శని ఆదివారాలు తండ్రితో గడపడం కోసం విధిగా వస్తాడు. వాళ్ళు తండ్రి కొడుకులా, అన్నాదమ్ములా, ఇద్దరు స్నేహితులా అన్న విషయం మీద మా ఇరుగు పొరుగు గ్రామాల్లో పందేలు కట్టుకుంటారు. మీరు సందేహించకండి, వాళ్ళు తండ్రి కొడుకులే. ఇది సీతారామయ్య గారి లంకంత అయోధ్య. ఈ ఇంటి ఇల్లాలు జానకమ్మ గారు. మా ఊర్లో చాకలి తిప్పటి లేడు కాబట్టి మా జానకమ్మకి వనవాసం కూడా లేదు. వారికి 3 కూతుళ్ళు కూడా. అరే ఇద్దరే కనిపిస్తున్నారే అని ఆశ్చర్యపోతున్నారా? పెద్ద పిల్లని పొరుగునే ఉన్న రాజమండ్రిలో ప్లేటర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. సీతారామయ్య గారు ఈ మధ్యనే తాతగారయ్యారని జానకమ్మ గారు హాస్యం ఆడతారు. జానకమ్మే అమ్మమ్మ అయిందంటాడు వాసు. ఎందుకంటే వాసు తండ్రి పార్టీ, తండ్రి మీద వేసమెత్తు మాట పడినవాడు. సీతారామయ్య గారు వారికి ఇష్టమైనవన్నీ వాసుకి అలవాటు చేశారు. సంగీతంలో, చదరంగంలో ఆ తండ్రి కొడుకులు పోటీలు పడుతుంటారు. ఓడిపోవడం సీతారామయ్య గారికి చేత కాదండోయ్. బూరుగుపూడి మున్సబ్ గారి అమ్మాయితో వాసుకి పెళ్లి ఖాయం చేశారు సీతారామయ్య గారు. ఆ మాట జానకమ్మతో చెప్పినప్పుడు ఆవిడ మనసు ఎందుకో కీడు శంకించింది. కథ పాకాన పడుతోంది కదూ. అవును, చదువు పూర్తి చేసుకు తిరిగి వచ్చిన వాసు తను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తండ్రితో చెప్పాడు. తానొకటి తలిస్తే తనయుడొకటి తలిచాడు. ఇక రండి ఇంటికెళ్ళి చూద్దాం ఏం జరగబోతుందో. మూడు సంవత్సరాలుగా సుమతిని నేను ఎరుగుదును. ఆమెనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఆమె నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అది కాదురా తమ్ముడు, నాన్నెవరికో మాట ఇచ్చారు. నేను మనసిచ్చానక్క. వాసు, నీకు తెలుసు మీ నాన్నగారి మాటకి ఈ ప్రాంతంలో ఎంత విలువ ఉందో. బావా, అలాంటి తండ్రి కడుపున పుట్టి నేను మాట తప్పడం మా నాన్నకి విలువ. అయితే ఏమంటావురా? మీ నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకోవా? చేసుకోలేను. నేను కోరుకున్న అమ్మాయిని చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చక్రవర్తి, ఊరుగుపూడి మున్సబ్ గారికి ప్రధానానికి రాక్కర్లేదని కబురు చేయండి. వాసు కోరుకున్న అమ్మాయితోనే పెళ్లికి ఏర్పాటు చేయండి. నాన్న, కోరుకున్న సుమతినిచ్చి పెళ్లి చేయడంతో ఎన్ని జన్మలకి మీ రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తుంది. నేను సుమతి ఇద్దరం డాక్టర్లమే. ఎక్కడో పట్నంపై ప్రాక్టీస్ చేయడం మా ఇద్దరికీ ఇష్టం లేదు. జీవితాంతం ఇక్కడే ఉంటూ మనలోనే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని మన తోట బంగ్లాలో హాస్పిటల్ కట్టించడానికి ముహూర్తం పెట్టించాను నాన్న. పగలంతా హాస్పిటల్, రాత్రైతే మన ఇద్దరం చదరంగం. చెప్ప జానకి, నా మాటకి విలువ లేదు. తన మనసుకే విలువ ఎక్కువ అన్నాడు. మంచిదే, కానీ 25 ఏళ్లుగా ప్రపంచంలో ఉన్న భాషంతా నాతో మాట్లాడడమే పనిగా పెట్టుకున్న నా బిడ్డ తనొకరి మీద మనసు పడ్డట్టు నాతో మాట మాత్రం చెప్పకపోవడం నా మీద గౌరవం కాదు, తిరస్కారం. నమ్మిన ఆడకూతురు గొంతుకొయ్యమనే తండ్రిని నేను కానని వాడికి తెలుసు. అయినా నాతో చెప్పకపోవడం నాకు అవమానం. నేను ఒకరికి మాటిచ్చి మాట తప్పిన వాడిని కావడానికి కారణం ఎవరు? వాడు. అయినా వాడి మనస్సు బాధ పెట్టడం ఇష్టం లేక నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను. నా మనసు ఎంత బాధపడుతోందో వాడికి తెలియచెప్పడం కోసం ఈ క్షణం నుంచి నేను వాడితో మాట్లాడపోవడం లేదు.
ఆసుపత్రి కట్టుకుంటాడో ఆస్తి అంతా మూట కట్టుకుపోతాడో వాడిష్టం, అది వాడి హక్కు. కానీ నాతో మాట్లాడే హక్కు మాత్రం శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. జానకి, అది వాడితో చెప్పు. నాన్న, క్షమించండి నాన్న. సుమతి విషయం మీతో చెప్పకపోవడానికి కారణం మీ మీద గౌరవం లేక కాదు. నేను మీతో మాట్లాడకుండా ఉండగలనా? నాకింత పెద్ద శిక్ష వెయ్యొద్దు. ఇది నేను భరించలేను నాన్న. వాడు పుట్టాక చేసిన మొట్టమొదటి తప్పండి. మాట్లాడండి. వాడి కోసం నేను మొదటిసారే మాట తప్పాను జానకి. ఈ జన్మకిది చాలు. నాన్న, తమ్ముడి ముఖంలో పెళ్లి కళ పోయి ప్రేత కళ కనపడుతోంది. వాడితో మాట్లాడండి నాన్న. అవును మావయ్య గారు, అతని ఇష్ట ప్రకారమే పెళ్లి చేశారుగా, ఇంకేంటి? చేశాను కదా, ఇంకేంటి? మీరు బయలుదేరండి. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? మీరు ఆయనతో మాట్లాడండి మావయ్య గారు. దిగులుతో ఆయన నిద్రపోవటం లేదు, తిండి తింటం లేదు. నేనొచ్చి మీ తండ్రి కొడుకులు విడదీసిందని అయ్యాను. నన్ను క్షమించి ఆయనతో మాట్లాడండి మావయ్య గారు. చూడమ్మా, నువ్వే ఇంటి కోడలివి, నా కూతురు లాంటి దానివి. నీ మీద నాకు కోపం లేదమ్మా. ఈ ఇంటి కోడలిగా నీకేం కావాలని అడగొచ్చు, శాసించొచ్చు. కానీ మాటకు విలువ తెలియని వాడితో నన్ను మాట్లాడమని మాత్రం అడగొద్దు. వెళ్తున్నాను నాన్న. మీరు మాట్లాడని ప్రపంచం నాకు నరకం. మీతో మాట్లాడని బ్రతుకు నాకు చావు. పెళ్లి చేసినట్టే చేసి నాకు మరణశిక్ష విధించారు. మీరిచ్చిన ఈ జన్మకి ప్రయోజనం ఉండాలంటే నేను చావకూడదు. అందుకే ఈ ఇల్లు విడిచి, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు మీరు నన్ను క్షమించగలిగితే అప్పుడు నాకు కబురు చేయండి. మీ పాదాల దగ్గరకు వచ్చి వాళ్తాను. అంతవరకు సెలవు.